నా జనులెన్నడు సిగ్గుపడరని వాగ్దానము చేసి నెరవేర్చితివే. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, సతతము నిన్నే స్తుతింతునయ్యా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, సతతము నిన్నే స్తుతింతునయ్యా. నిత్యము నన్ను నడిపించుమయ్యా, నిత్యము నీ కృపతో నడిపించుమయ్యా. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా. మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన మనలను కాపాడుతూ కనికరిస్తున్న దానిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులరా, మరి మొన్నటి దినాన వాక్యాన్ని చెప్పలేకపోయాం కొన్ని కారణాల వల్ల. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రియులరా, మరి దేవుని వాక్య ప్రకారంగా దేవుడు మన జీవితాలలో తన కృపను, కనికరాన్ని మనపై అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ. మరి 3, 4, 5 తారీఖులలో ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీ తరపున ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. తప్పక మీరు ప్రార్థన చేయండి. దేవుడు మరి సభలను, ఆ కూడికలను ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లుగా ప్రార్థించమని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 53వ కీర్తన 2వ శరణాన్ని మనం చదువుకుందాం. మిగతావి కూడా. వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రియులరా, గమనించాలి. వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడట. చూడండి, వివేకము అనేది చాలా ముఖ్యం. చాలామంది జీవితాలలో వివేకానికి బదులు అవివేకం ఉంటుంది, మాట విననితనం ఉంటుంది. దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే వినాలి దేవుని మాట. దేవుడు నీతో చెబుతున్నప్పుడు దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి. వివేకము కలిగి దేవునిని వెదకాలి. వెతికితే దేవుడు తప్పక ఆయన దొరుకుతాడు. అందుకే మనం మొదటి శరణాన్ని చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయువాడొక్కడును లేడు అని మాట్లాడతాడు. అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. దేవుడు లేడని చెప్పేవాడెవరు అని అంటే బుద్ధిహీనుడు. వారి హృదయంలో బుద్ధిహీనుడు అనుకుంటాడు ఏమని అంటే దేవుడు లేడు అని. అసహ్య కార్యాలు చేస్తారు వాళ్ళు, కానీ మేలు చేసేవాడు ఒక్కడో లేడు అని మాట్లాడి, వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని దేవుడు వెతుకుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే గనుక, దేవుడు నరులను చేసినందుకు, చూడండి, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు
యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. గమనించాలి, నరులు చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అది చూచిన దేవుడు, అరే భూమి మీద మనుష్యులను చేసినందుకు ఎందుకు చేశానో అని హృదయములో సంతాపపడి నొచ్చుకున్నట్లుగా దేవుని వాక్యం చెబుతారు. ఈరోజు మనం గమనిస్తే కనుక అదే ఆదికాండం చూడండి, 11, 13, 6వ అధ్యాయం 11, 13. భూలోకములో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తాను. ఎందుకంటే మనుషులను దేవుడు మంచిగానే చేశాడు, కానీ మనుషుడు చెడిపోయాడు, మనుషుడు పాడైపోయాడు. ప్రతి మానవుడు కూడా మంచిగానే సృష్టించబడ్డాడు. సృష్టించబడినటువంటి మానవుడు ఏమైపోయాడు అంటే చెడిన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నరుల చెడుతనం భూమి మీద భయంకరంగా ఉంది కనుక వాళ్లను నేను తుడిచేస్తాను అని మాట్లాడి ఇక్కడ 2వ వచనంలో వివేకము కలిగి దేవునిని వెదికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను పరిశీలన చేసినప్పుడు నువ్వు వెదుగుతావా, దేవునిని వెదకవా? దేవునిని కనుగొంటావా లేక లోకంలో జీవిస్తావా? ఇవి దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆలోచన చేస్తే గనుక దేవుని కట్టడలను, దేవుడిచ్చినటువంటి ఆ నియమాన్ని నీవు పాటించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మనం ఆలోచన చేస్తే గనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, నీ జీవితంలో దేవునికి హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను సేవించి లేక ఆయనను వెదికి, ఆయన ఎప్పుడైతే నువ్వు వెదుగుతావో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, ఆయన నీకు కనబడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు. అందుకే మొదటి దినవృత్తాంతాలు 28:9 సొలొమోను తో చూడండి వాక్యం లభిస్తుంది. సొలొమోన 9వ వచనం, 28:9 మొదటి దినవృత్తాంతం. సొలొమోన, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే, దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే గనుక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. నీ విషయంలో ఒక ఉన్నతమైన ఆశ కలిగినవాడు, ఉన్నతమైన దీవెన నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నవాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం, ఎప్పుడైతే దేవునికి నీవు ప్రీతికరంగా జీవిస్తావో, ఎప్పుడైతే దేవునికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉంటావో, ఎప్పుడైతే లోబడితే గనుక తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయన ఇచ్చిన ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం నీ పట్ల ఉంది. అందుకే దావీదు కుమారులకు చెబుతున్నాడు,
జాగ్రత్త కలిగి ఉండాలి నా కుమారుడా. హృదయాలను పరిశోధించే దేవుడు. నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక నీ విషయంలో ఏం చేయబడతాదో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని చిత్తంలో నువ్వు ఉంటే గనుక తప్పక నిత్యము ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. నిత్యము ఆయన నీతో ఉండేవాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే వివేకముతో దేవునిని వెతకాలి, వివేకముతో దేవునిని కలిగి ఉండాలి. వివేకముతో భయభక్తులు కలిగి జీవిస్తే తప్పక నీ జీవితాన్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన మార్చగలిగిన దేవుడని వాక్యం చెప్తుంది. చూడండి 3వ శరణం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. చూడండి, మేలు చేసేవారు లేరు, ఒక్కడైనను లేడు అని మాట్లాడుతున్నాడు అదే. కాబట్టి మేలు జరిగించే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన. కాబట్టి దేవునిని వెదికే వ్యక్తిగానే ఉండాలి. దేవునిని కనుగొనే వ్యక్తిగా, అంటే అందరూ తోవ తప్పిపోయారు, అందరూ చెడిపోయారు, అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా భయంకరంగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. కాబట్టి ఆయన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి, తప్పక వివేకం కలిగి నడుచుకో దేవునిలో, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన యేసు నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం విన్న బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించి కృప వెంబడి కృపతో జ్ఞాపకం చేసుకున్నామని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.